అభినయ్ చెప్పండి. 5వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ భార్య ఇక్కడ ఉన్నది. ఆ అమ్మాయిని బలవంతం చేసి కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి అనీష్ ని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకొని ఆ అమ్మాయిని కాపాడారు. అనీష్ 45వ డివిజన్ కార్పొరేటర్ వైఫ్. ఓకే, షీఈస్ బీయింగ్ అబ్డక్టెడ్. వాళ్ళ టీడీపీ మేము తప్పించుకొని వచ్చినాం. ఈ ఇంట్లో ఉన్నారు. ఎవరున్నారు? ఇది మనకి తెలిసినటువంటి వాళ్ళదే అనుకున్నారు. ఇక్కడ తలదాచుకున్నారు. ఈ ఇంట్లో ఎవరున్నారు? ఈ ఇంట్లో వెంకటేష్ ఉండేవాళ్ళు. ఇది మా కార్పొరేటర్ చెప్తాను. మా కార్పొరేటర్ వెంకటేష్ వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు 23వ వార్డు. ఈమెని ఇక్కడ దాచి ఉంచాము. ఆమెను ఎత్తుకోబోతుంటే ఆమె సేవ్ చేసి అవ్వమ్మ కరెక్ట్. మీరు ఇక్కడ ఈ ఇంట్లో ఎందుకున్నారు అంటున్నామ్మా. నేను అనేది ఆ అమ్మాయి చాలా క్లియర్ గా మా రిలేటివ్స్ ఇల్లని చెబుతూ ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకున్నారు అని అంటున్నారు. అట్లాగే నాతో పాటు వచ్చినటువంటి నా డ్రైవర్ను అహ్మద్ అనేటటువంటి వ్యక్తిని, నా రిలేటివ్ కౌశిక్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అయినటువంటి వాసు యాదవ్ని విపరీతంగా కుట్టి రక్తం వచ్చేటట్టుగా వాళ్ళు ఎక్కడికి తీసుకుపోయినారో కూడా తెలియదు. పోలీసు వారికి ఫిర్యాదు చేస్తుంటే మమ్మల్ని అక్కడి నుంచి పంపించేయడం తప్ప వీరు ఎక్కడున్నారు, వీళ్ళ మీద నిజంగా ఏమన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ దౌర్జన్యం చేశారా అన్నటువంటి దాన్ని కనుగొనే ప్రయత్నమే చేయలేదు. పైగా మేమున్నటువంటి ఆ బిల్డింగ్లో నుంచి కిందికి వస్తుంటే అక్కడ ఆ కార్లను బద్దలు కొట్టినటువంటి వ్యక్తి నిల్చుకొని ఉన్నాడు. అతన్ని మా వాళ్ళందరూ కూడా పట్టుకున్నా కూడా అతన్ని కస్టడీలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం పోలీసు వారు చేయకపోవడం అన్నది చాలా విచారించదగ్గ విషయం. అంటే అవతల పార్టీ వాళ్ళని కొట్టి చంపేసినా ఓకే, మేము చూస్తూ ప్రేక్షకుల్లాగా ఉండిపోతామన్న చందన బిహేవ్ చేయడం అన్నది తగదు. దయచేసి మీరు నిష్పక్షపాతంగా రేపు ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఎస్పీ గారిని నేను కోరుతున్నాను. ఎప్పుడూ లేని విధంగా తిరుపతిలో హింసాత్మక ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. మొదటిసారిగా తిరుపతిలో డిప్యూటీ మేయర్ స్థానానికి జరగబోయే ఈ ఎలక్షన్ ఎలాంటి బలం లేకుండా కేవలం కూటమి అభ్యర్థి ఒకే ఒక కార్పొరేటర్ గెలిచి మిగిలినటువంటి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్ ఏ బలంతో మళ్ళీ అనైతికంగా ఈ డిప్యూటీ మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుని రకరకాలైనటువంటి కుట్రలకి కుతంత్రాలకు వరలేదు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసి అలాగే వాళ్ళ స్థలాలని కబ్జాలు చేస్తామని బెదిరిస్తూ
అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తామని వాళ్ళని బెదిరిస్తూ, కుటుంబ సభ్యులను బెదిరిస్తూ, దానిలో భాగంగానే ఈరోజు అనీష్ గారి యొక్క సతీమణి మమతా గారిని కూడా ఈరోజు నిర్బంధించాలని ప్రయత్నం చేశారు. టైమ్లీ బోగున అభినయ్ రెడ్డి గారు సమాచారం తెలుసుకుని ఆమెని సెక్యూర్ చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం స్వామ్యానికి గొడ్డలు పెట్టలేదు. అలాగే వాళ్ళు ప్రయాణించినటువంటి కారుని రాళ్లతో దాడులు చేసి బద్దలు కొట్టడం, దీన్ని పోలీసులు కూడా ప్రశ్నించడం జరిగింది. దాదాపుగా 1 సంవత్సరానికి 6 కోట్ల మంది భక్తులు తిరుపతిని సందర్శించే ప్రాంతం. ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ఏం మెసేజ్ పంపిస్తున్నాయి ఈ పుణ్యక్షేత్రంలో? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకమైనటువంటి దాడులు, అలాగే తిరుమల శ్రీవారి ఆలయం మీద రకరకాలైనటువంటి ఆరోపణలతో దాడి, అలాగే పవిత్రమైనటువంటి ప్రసాదం మీద అబద్ధాలతో దాడి, అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మీద కక్షపూరితంగా దాడి, తర్వాత మొదటిగా ఈ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ వస్తే రోజు దాదాపుగా 3-4 రోజుల నుంచి చూస్తున్నాము. అనైతికంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తనలు సమాజానికి ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా దీనికి మద్దతు తీసుకోవాలి. దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా పోరాడుతుంది. ఈరోజు అర్ధరాత్రి అపరాత్రం లేకుండా కుటుంబ సభ్యుల్ని అప్రహించాలని ప్రయత్నం చేయడం, దాడులు చేయడం, అక్కడికి సేవ చేయడానికి పోయిన వాళ్ళ మీద రాళ్లతో దాడులు చేయడం ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. జాగ్రత్తగా ప్రవర్తించాలని కూటమి నాయకులు నేను చేస్తాను. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు పరుస్తున్నారంటారా? ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్నే పోలీసులు అమలు పరుస్తున్నారు. ఈరోజు రాళ్లతో దాడులు చేస్తున్నటువంటి వాళ్ళని పట్టిస్తే వాళ్ళ మీద కేసు పెట్టే కార్యక్రమం చేయలేదు ఇంతకుముందు. అక్కడ చూస్తే అత్యంత పాశవికంగా దాడి చేస్తున్నారు. కార్ల మీద దాడి చేసి పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తున్నారు. బండరాళ్ళు వేసిన వాళ్ళు ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళని పట్టిపోయే పరిస్థితి చేయలేదు. సో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి కాలు రాసేస్తున్నారు. ఉదయాన కార్పొరేటర్లు తీసుకెళ్తుంటే పట్టపగులు మీడియా సాక్షిగా, పోలీసుల సాక్షిగా డోర్లు బద్దలు కొట్టుకొని కార్పొరేటర్లని ఆపరిస్తుంటే చోద్యం చూస్తున్నారు పోలీసులు. అదేవిధంగా ఈరోజు రాత్రి కార్పొరేట్ వారి యొక్క సతీమణిని సరౌండ్ చేసి రాళ్లతో దాడి చేస్తుంటే, కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినట్టు వాళ్ళని పట్టిస్తే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి. సో ఇవన్నీ ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇదే మీ టైం ఉండొచ్చు అనుకుంటున్నారేమో. రాబోయే రోజుల్లో పరిస్థితులు మారితే వేరే రకంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అధికారులు కూడా వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా లీగల్గా ఏ అధికారులు అయితే ఇలా ఒత్తాస పలుకుతూ ఉన్నారో, న్యాయాన్ని వైపు నిలబడకుండా అధర్మం వైపు నిలబడుతున్నారు, ఖచ్చితంగా వీళ్ళు కోర్టులలో లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తుంది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా జరిపించే విధంగా చర్యలు తీసుకుంటారని మీరు భావిస్తున్నారా? ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయంటే సజావుగా జరగట్లేదనే కదా అర్థం. సో దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది. ఉదయం పోలీసుల ముందే కార్పొరేటర్లను ఆహ్వానించారు. ఈరోజు పోలీసుల ముందే పట్టిస్తే వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఇంకెలా సజావుగా నడుస్తుంది? సజావుగా నడగట్లేదు కాబట్టి దీన్ని నిజంగా జరుగుతుంది.